ఒకవేళ పరుగు పందు రంగమందు పరిగెట్టే వాడికి ఎలాగైతే మంచి ఫుడ్నిచ్చి ఎంత ట్రైనింగ్ ఇస్తాడో, నీ నా జీవితంలో శక్తినిచ్చేది, మనం స్థిరంగా నిలబడి వెళ్ళేది విశ్వాసం. ఆరవదిగా విశ్వాసం అనేది ఉండాలి. ఉన్నప్పుడు ఏడవది నిరీక్షణ. ఏమైనా బహుమానాన్ని నేను పొందుకుంటాను, ఏమైనా నా ప్రయాణంలో దాన్ని చేరుకుంటాను. ఈ నిరీక్షణతో ఈ వేడి విషయాలు కూడా నీ నా క్రైస్తవ పరుగు పందెంలో ప్రయాణంలో కలిగి ఉంటే కనుక, నిరీక్షిస్తూ విశ్వసిస్తూ వెనకున్నవి మరిచి బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమని ఎంచుకున్న నీవు ఇక్కడ ఉన్నా వెడలిపోయినా ఈ వ్యాధులతో బాధలతో ఈ కష్టాలతో నష్టాలతో కాకుండా నన్ను చేర్చుకుంటే నీ దగ్గర చేర్చుకో ప్రభువా అని ప్రార్థిస్తున్న నీ నా జీవితంలో ఈ 7 విషయాలు మనం కలిగి ఉంటే కనుక, 7 విషయాలు మనం అనుసరిస్తే కనుక ఖచ్చితంగా నీ నా నిరీక్షణకి సిద్ధపరిచిన పరలోకమనే బహుమానం ఉంది, పరలోకమనే వాక్యం ఉంది, పునాదులు కలిగిన యుగకాలం జీవించే పట్టణం ఉంది. ఆ పట్టణంలో చేరుకోవటానికి ఈ 7 విషయాలు మన జీవితంలో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనకు అనుగ్రహింపబడును గాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.